అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరరావు గారి కథ ఆ తరము మారుతోంది వినబోతున్నారు. కాలం వేగంగా పరిగెడుతోంది. 2 అంకెలు ఒక్కటవడానికి ఇంకా 15 నిమిషాలుంది. అప్పటికే గాఢ నిద్రపోతున్న వైదేహికి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించేసరికి చప్పున మెలకు వచ్చింది. హాల్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతోంది. పక్కన పడుకున్న భర్తతో, ఏమండి, ఫోన్ మోగుతున్నట్టుంది, కాస్త చూడరు అంది. వైదేహి లేద్దామనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోన్ నిశ్శబ్దమయ్యేసరికి అమ్మయ్యా అని నడుం వాల్చబోతుంటే ఫోన్ మళ్ళీ మోగసాగింది. తప్పదన్నట్టు హాల్లోకెళ్ళి ఫోన్ ఎత్తి హలో అంది. అమ్మా, నేను ప్రవీణ్ణి. ఎలా ఉన్నావమ్మా? నాన్న ఎలా ఉన్నారు? అవతలి వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం, కొంచెం తడబాటు, కాస్తంత ఉద్వేగం వెరసి అర్ధరాత్రి వైదేహి కళ్ళలో 2 కన్నీటి బొట్లు. ఎన్నాళ్ళైందిరా ఫోన్ చేసి అంది గొంతు పెగల్చుకొని. బిజీ అమ్మా, అస్సలు తీరిక దొరకడం లేదు. ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా. నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, బదులు లేదు. నిద్రపోతున్నారు. లేపనా? వద్దులే, ఇది విను. మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్లు వచ్చాయమ్మా. వచ్చే సోమవారం జాయిన్ అవ్వాలి. నేను ఆదివారం ఉదయం అక్కడికి వస్తున్నాను. తనని ఓ నెలాగి రిలీవ్ చేశామన్నారు. ఇవాళ సాయంత్రమే తెలిసింది. అలాగా, చాలా సంతోషం నాన్న. నాన్నకి చెప్పమ్మా, ఉంటా అని కొడుకు ఫోన్ పెట్టేసరికి వైదేహి మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భర్త చక్రపాణి లేచి కూర్చుని మంచినీళ్లు తాగుతూ కనిపించాడు. మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా? లేదే అని మంచం పక్కనున్న స్టూల్ మీదున్న సెల్ అందుకుని చూసి, స్విచ్ ఆఫ్ కాలేదు, ఛార్జింగ్ అయిపోయింది. ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఏమిటట అన్నాడు పడుకుంటూ. వాళ్ళిద్దరికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట. అలాగా, శుభం. శుభమేంటి శుభం? అవునోయ్, కొడుకు కోడలు మనవడు శుభం కాక మరేమిటి? మీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోకండి. వెటకారమా? నీతోనా? నాకెందుకో ఈ వయసులో. అది కాదండి, అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్తూ పసివాణ్ణి క్రెచ్లో వదిలి వెళ్లడం, అక్కడ వాడేడవడం, వాణ్ణి చూసి వీళ్లు బాధపడ్డం, ఇహ మీద వాళ్లకు ఆ చెర తప్పుతుంది అంటున్న వైదేహి వైపు చక్రపాణి విచిత్రంగా చూశాడు. మరో 10 నిమిషాల పాటు ఉన్న 2 బెడ్రూముల్లో కొడుకు కోడలికి ఏది ఖాళీ చేసివ్వాలో, మనవడికి స్టాండ్ ఉయ్యాలో ఎక్కడ వెయ్యాలో, మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపంగా చెప్తున్న వైదేహి వైపు చిద్విలాసంగా చూశాడు. ఏవి, ఆ మంచినీళ్ళివ్వండి అంది ఆవులిస్తూ. చల్లని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకున్నదన్న మాటే గాని కంటి మీద కునుకు పట్టడం లేదు. ఇన్నాళ్లకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడన్న ఆనందం వైదేహిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది. లేకపోతే మళ్లీ లేచి కూర్చుని ముచ్చట్లు పెడదాం అనుకుంది. చక్రపాణి కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న మాటే కాని తరుముతున్న ఆలోచనలు కళ్లమీదికొస్తున్న నిద్రను వెనక్కి నెట్టేస్తున్నాయి. కళ్ళు తెరిచి భార్య వైపు చూశాడు. ఆమె పక్కకి తిరిగి పడుకుంది. తల తిప్పి పైకి చూశాడు. చీకటిని ఛేదించాలని చిన్న బెడ్ ల్యాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే, అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి. వాటి రెంటినీ తప్పించుకొని మనసు జ్ఞాపకాల దొంతర్ల పైపొరల్ని స్పృశించేసరికి కళ్ల ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది. చక్రపాణి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. కూతురు భావన ఎంసీఏ చదివి ఉద్యోగంలో చేరిన 6 నెలలకే పెళ్లి కుదరటం, ఆపై పెళ్లి జరగడం, మరుసటి నెలలోనే భర్తతో అమెరికాకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఏంటండి ఇది? నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది.
పెళ్ళైన అచ్చటా ముచ్చటా తీరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు వైదేహి వాపోతుంటే ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ప్రవీణ్, అమ్మా, ఎప్పుడూ నిన్నంటి పెట్టుకుని ఉండే కోడల్ని తీసుకురా, అప్పుడు అక్కయ్య ఇక్కడ లేదనే లోటు తెలీదు అనేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రవీణ్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం, పూణేలో పోస్టింగ్ రావడంతో వెళ్ళిపోయాడు. నెలకి 22,000 జీతం చూసేసరికి ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్టుబాట్లు కట్లు తెంపుకుని ఇన్నేళ్ల అమ్మా నాన్నల శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం అక్షయ పాత్ర అయింది. ఊరుకోలేక వైదేహి ఎప్పుడైనా కొడుకుని జీతం గురించి అడిగితే తను కట్టే బట్టలకి, తినే తిండికి, ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతోందని చెప్పేవాడు. కొడుకు వైఖరి నచ్చక భర్తతో అంటే, చిన్నతనంలే అనేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన ఆప్తమిత్రుడు ఆదినారాయణను చూసి తెగ సంబరపడిపోయాడు చక్రపాణి. ఇద్దరూ ఒకప్పటి కొలీగ్స్. ఆదినారాయణ ప్రమోషన్ మీద నార్త్ ఇండియా వెళ్ళాక ఈ మధ్య స్వరాష్ట్రానికి వచ్చాడు. మాటల మధ్య ఆదినారాయణ రెండో కూతురు హిమజ గురించి, చక్రపాణి కొడుకు ప్రవీణ్ గురించి ప్రస్తావనొచ్చి పెళ్లి మాటలు దొర్లాయి. హిమజ బ్యాంకులో పనిచేస్తోందని చెప్పి ఓ పర్యాయం ఇంటికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు ఆదినారాయణ. మరుసటి వారంలో మంచి రోజు చూసుకుని ఆదినారాయణ ఇంటికెళ్లారు చక్రపాణి దంపతులు. సంప్రదాయబద్ధంగా ఉన్న హిమజని చూసి ముచ్చటపడి, అమ్మాయి అచ్చు మన భావంలాగే ఉందండి అంది భర్తతో వైదేహి. చక్రపాణి అదే ఫీల్ అవ్వడంతో ప్రవీణ్ ఫోటోలు హిమజకి చూపించారు. ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా హిమజ ఫోటోలు కొడుక్కి పంపారు. 10 రోజులు గడిచిన హిమజ గురించి కొడుకు అభిప్రాయం తెలపకపోయేసరికి వైదేహి 2-3 సార్లు ప్రవీణ్కి ఫోన్ చేసేసరికి ఆఫీస్లో బిజీగా ఉన్నానని, ఈ వారం వస్తున్నా పైవారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను అంజలి అనే తన కొలీగ్ని ప్రేమిస్తున్నానని, 10 రోజుల్లో తమ పెళ్లి పూణే చాముండేశ్వరి ఆలయంలో జరుగుతోందని, తనని మన్నించి పెళ్లికి తప్పక రావాలని, ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నానని గొక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసరికి చక్రపాణి వైదేహీలకు దిమ్మ తిరిగినట్టయింది. వైదేహి లంకణాలు చేసినట్టు డేలా పడిపోయి విలపిస్తుంటే భార్యని సముదాయిస్తూ కొడుకు మీది కోపాన్ని దిగమింగుకుంటూ ఆదినారాయణకిచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు చక్రపాణి. 4 రోజుల తర్వాత ఆదినారాయణకి ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రమే ఇంటికొచ్చిన ఆదినారాయణని చూసి చేతులు పట్టుకుని క్షమించమనేసరికి, పాణి, ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. అయినా ప్రవీణ్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఎంత ఫీల్ అవుతున్నారు? ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికీ నచ్చచెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరినీ పూణే పంపాడు. పెళ్లిలో పరాయి వాళ్లలా దూరంగా నిలబడి 4 అక్షింతలేసి ఆ రాత్రే తిరుగు ప్రయాణమయ్యారు. కానీ పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది. భర్త ఎంత నచ్చచెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు. అలవాటుగా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. శూన్యం అలికిన ఇంట్లో ఏ పండుగ తొంగి చూడనట్టు మామూలుగానే 3 నెలలకో 4 నెలలకో ఇంటికొచ్చే ప్రవీణ్ చెప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి వైదేహి ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోనే నిలబెట్టి వెళ్ళిపోమ్మంటుంటే చక్రపాణి భార్యని లోపలికి తీసుకెళ్లాడు. అంజలికి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయినా భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికొచ్చింది. ఆవేశం తగ్గిన వైదేహి కాసేపటికి మామూలై కోడలితో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చేయలేకపోయింది. అంజలిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో హిమజ నిలబడి అత్తయ్య అని నోరారా పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే కళ్ల ముందు నిలబడ్డ కోడలు మాజీ, ఆంటీ అని పిలుస్తుంటే తెలుగుతనం తెల్లబోయినట్టు విలవిల్లాడింది. ఆ కాలంలో తెలుగు బిఏ చదివిన వైదేహి మనసు. షడ్రసోపేతంగా కొడుకు కోడలు కోసం వంట చేస్తే రోటీ సబ్జీ కావాలని అంజలి అమాయకంగా అడుగుతుంటే వైదేహి విస్తుపోయింది. కోడలితో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం చెయ్యాల్సొచ్చేసరికి ఉండబట్టలేక, ఈ లక్షణంలో రేపు మా గొంతులో గుక్కెడు నీళ్లైనా పోస్తుందంట్రా నీ పెళ్ళాం అంది కొడుకుతో వైదేహి.
పెళ్ళైన 10 నెలలకి కొడుకు పుట్టాడని మనవణ్ణి చూడ్డానికి రమ్మని ప్రవీణ్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో. మనవణ్ణి చూడ్డానికి తహతహలాడుతూ వైదేహి బయలుదేరడంతో చిద్విలాసంగా ఆమెని అనుసరించాడు చక్రపాణి. ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద ఇల్లా అనుకుంది వైదేహి కొడుకు కోడలు ఉంటున్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి. లోపలికెళ్ళాక గానీ తెలియలేదు. కోడలి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండడం చూసి అవాక్కయ్యారు. వాళ్ల పద్ధతులు, వాళ్ళుండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి వైదేహి వంట చేసేసరికి ఆవురావురమని తింటున్న కొడుకుని చూసిన వైదేహి మనసులో వైఘై నది ఉప్పొంగినట్టయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇన్నేళ్లు ఓ పక్క తల్లిదండ్రుల బాధ్యతలు, మరో పక్క పిల్లల చదువు సంధ్యల బాధ్యతలు నెరవేర్చేసరికి వయసు మీద పడుతోందని గుర్తు చేస్తూ ఫలిత కేశాలు, బీపీ, షుగర్లు బోర్డర్ లైన్లు దాటేశాయి. ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం వైదేహి ఉబలాట పడ్డం చూస్తుంటే బంధనాలు తెంచుకున్న వీడని బంధాలు పంజరంలోనే పడి విలవిల్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పెళ్లైన కొత్తల్లో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ, మరోసారి కన్యాకుమారి వెళ్లడం మినహా మరే మధురోహలు లేవు. బ్యాంకులో కొలీగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్ళాం, ఊటీ వెళ్ళాం అని గొప్పగా చెప్పుకుంటుంటే చక్రపాణికి తన భార్య మాటలు జ్ఞప్తికొచ్చేవి. మనం బతికుండగా మన దేశాన్ని కాదు గదా, కనీసం మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్లేట్టు లేరు అనేది. ఆమెకి విహారయాత్రలంటే అంత ఇష్టం. మరి వైదేహి మాటల్లోనూ వాస్తవం ఉంది. చిన్నప్పటినుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలిగామా? దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి కన్నుల పండుగగా తిలకించే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకి వెళ్లగలిగామా? అంతెందుకు, హైదరాబాదులో ఉన్న ఐమాక్స్లో ప్రాణం ఒప్పి ఓ సినిమా చూడగలిగామా? జీవితం ఇన్నేళ్లు గాడిలో తిరిగే గానుగెద్దులాగే సాగింది. మధ్యతరగతిలో మధ్యంతరం వాళ్లకే ఈ బరువులు బాధ్యతలు. అటు కన్న తల్లిదండ్రుల్ని కడతీర్చడంలోనూ, ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యుల్ని చేయడంలోనూ మధ్య వారధుల్లా మారుతున్నారే తప్ప వాళ్లేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు. అది తెలుసుకునేసరికి వార్ధక్యపు వడిలో వచ్చి వాలిపోతున్నారు. వైదేహి తగ్గడం వినిపించేసరికి చక్రపాణితో అప్పటి వరకు తోడున్న కొడుకు తాలూకు జ్ఞాపకాలు వేగంగా వైదొలిగిపోయాయి. మంచం పక్కనున్న కిటికీ తెరిచాడు. చల్లగాలి వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయి అనిపించింది. అలసిపోయిన కళ్ళు రెప్పలు వాల్చగానే ఆలస్యం చేయకుండా నిద్ర ఆక్రమించింది. 2 రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు. కుశల ప్రశ్నలు, అల్పాహారాలు పూర్తయ్యాక చక్రపాణి కొడుకుతో అబిడ్స్ వరకు వెళ్ళొద్దాం రా అన్నాడు. వాడెందుకు, మీరెళ్ళొద్దురు, బెడ్రూమ్ ఖాళీ చెయ్యాలి, ఇల్లు సర్దాలి అందుకుంది వైదేహి. అవన్నీ నింపాదిగా చేసుకోవచ్చు, మేమిద్దరం వెళ్ళొస్తాం, నువ్వు త్వరగా వంట చెయ్యి. అమ్మా, నాకు బయట పనుంది, నాన్నతో వెళ్ళొస్తా అని తండ్రితో బయలుదేరాడు ప్రవీణ్. 20 నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. బైక్ పార్క్ చేసి రా ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు చక్రపాణి శ్రీశ్రీ విగ్రహం సమీపాన చెట్టు నీడన కూచుంటూ. చెప్పండి నాన్న, ఏమిటి సంగతులు? అంతలో ప్రవీణ్ సెల్ ఫోన్ మోగింది. నెంబర్ చూసి హలో అంజలి, బోల్ అంటూ భార్యతో 10 నిమిషాలు మాట్లాడి తండ్రి వైపు తిరిగి, అంజల్ నాన్న, బాబిగాణ్ణి క్రెచ్లో వదిలి ఆఫీస్కెళ్తుంటే ఏడుస్తున్నట్ట అన్నాడు. సరే, నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది? హైటెక్ సిటీ దగ్గర. మరి మారేడుపల్లి నుంచి రోజూ వెళ్ళి రావడం దూరమవుతుందేమో. దూరమే నాన్న, ఇద్దరం ఓ గంట ముందు బయలుదేరితే కాని టైముకు వెళ్ళగలం. బాబిగాణ్ణి అమ్మ చూసుకుంటుంది. మేం వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. అలా చూస్తానని మీ అమ్మ చెప్పిందా? అదేమిటి నాన్న, అమ్మ చెప్పడం ఏమిటి? వినకూడన్నది విన్నట్టన్నాడు ప్రవీణ్. ఇప్పుడు మీ అమ్మ వయసెంతో తెలుసా నీకు? 50+ ఉండొచ్చు. ఈ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా? అమ్మకేమైంది నాన్న? ఆరోగ్యం సరిలేదా? నాతో ఎప్పుడు చెప్పలేదే. తెలుసుకోవాల్సిన అవసరం, తీరిక నీకు లేవనుకుని చెప్పలేదేమో. ఏమిటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు?
కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడడం ఇష్టం లేక. అంటే మీ అమ్మకి బీపీ షుగరు వచ్చాయి, నాకు బీపీ ఉంది. అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండడం కంటే మీ ఆఫీసులకు దగ్గరలో ఇల్లు తీసుకుని ఉండడం మంచిదంటున్నాను. ఇంట్లో మమ్మల్ని ఉండొద్దంటున్నారా? ఇంకా మేం ఈ బంధాల ఉచ్చులోనే కూరుకుపోయి చచ్చిపోదలుచుకోవడం లేదు. మాకు స్వేచ్ఛ కావాలి, విశ్రాంతి కావాలి. మారుతున్న కాలంతో పాటు మాకున్న చిన్న చిన్న కోర్కెల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోవాలిగా. ఎందుకంటే నాకింకా 2 ఏళ్ల సర్వీసే ఉంది. మేమింట్లో ఉంటే మీకు స్వేచ్ఛ ఉండదంటారా? ఖచ్చితంగా. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. మీ జనరేషన్ని చూసి మేమెంతో నేర్చుకోవాల్సిందని అనుకుంటున్నాను. మౌనంగా తండ్రినే చూస్తున్నాడు ప్రవీణ్. నిన్నే తీసుకో. చదువుకున్నన్నాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పేవాడివి. అరటిపండు ఒల్చి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు. మాటలతోనే ముల్లోకాలు తిప్పి చూపించావు. నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటుండేది. కాని నీకు రెక్కలొచ్చాక గాని తెలియలేదా పిచ్చిదానికి? నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ మున్ముందు మింగించబోయే చేదు మాత్రాలపై పూసిన పంచదార పూతలని. ప్రవీణ్ మొహం వివర్ణమైంది తండ్రి మాటలకి. మమకారం మీకే గాని మాకు లేదంటూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకు నెట్టేస్తుంటే, అవసరాల కోసం ఆప్యాయతల్ని అక్కున చేర్చుకుంటూ పబ్బం గడిస్తే చాలనుకునే పేగు బంధాల మధ్యే ఇంకా ఇరుక్కుపోయి మళ్లీ ఇరుకు జీవితంలో కూరుకుపోదలుచుకోవడం లేదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్ధలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే ఎవరి మానాన వాళ్ళుంటే కనీసపు ఆప్యాయతలు కొన్నాళ్లైనా బ్రతికుంటాయి. ఇవాళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారంటావేమో. కాలం మారింది. కాలంతో పాటు ఇంకా ఈ అనుబంధాలు ఆప్యాయతల్ని పట్టుకు వేలాడే రోజులు అంతరించిపోతున్నాయి. మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి. లోకం చాలా విశాలమైంది. ఒంట్లో ఓపికన్నంత వరకు ఒకళ్ళకొకళ్ళం, లేదంటే ఆర్థిక వెసులుబాటుంటే చాలు ఆదరించే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలపై మమకారం చంపుకోలేక వాళ్ల పంచనే పడుండి చీఛా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకి గెంటించుకునే కంటే ఓపిక తగ్గిన నాడు మా అంతట మేమే ఆ ఆశ్రమాల్ని ఆశ్రయించడం గౌరవం, మర్యాద. బ్రతికున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసెళ్తే చాలనుకుంటాం. ఇదంతా నిన్నేదో కించపరచాలని చెప్తున్నాననుకోకు. నీ భార్యా పిల్లల్ని చూసుకోవటం నీకెలాగూ తప్పదు. మీ అవసరాల కోసం ఇంకా మమ్మల్ని అవస్థల పాల్చేయొద్దంటున్నాను. మీకు లేని ఆప్యాయతల్ని మేమింకా పట్టుకుని వ్రేలాడే ఓపిక లేదంటున్నాను. రెప్ప వాల్చకుండా చూస్తున్న ప్రవీణ్ భుజంపై చెయ్యేసి, చూడు, ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి. కాని 25 ఏళ్లొచ్చిన కొడుక్కి పెళ్లి చేస్తే బరువు దించుకున్న బాధ్యతలు వెంబడిస్తున్నాయి. అందుకే మేం మళ్లీ ఈ బాధ్యతల రొంపిలో దిగదలుచుకోలేదు. ఈ విషయాలు మీ అమ్మ ముందో భార్య ముందో చర్చించడం సబబు కాదు. ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు భార్యా పిల్లలున్న కుటుంబ యజమానివయ్యావు కాబట్టి ఏం చేస్తే బావుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు చక్రపాణి. మధ్యాహ్నం భోజనాలయ్యాక, ప్రవీణ్ రారా, ఈ గది ఖాళీ చేద్దాం అంటున్న తల్లితో, ఎందుకమ్మా, రోజు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళి రావడం కష్టం. ఆఫీస్కు దగ్గరలో ఇల్లు తీసుకుంటా అన్నాడు. ఇదేమిట్రా, విడ్డూరం కాకపోతే? ఇద్దరూ ఉద్యోగాలకెళితే పసివాణ్ణెవరు చూస్తారు? క్రెచ్లుంటాయి కదమ్మా అన్నాడు ప్రవీణ్ సోఫాలో పడుకుంటూ. ఏమిటన్నట్టు భర్త వైపు చూసింది వైదేహి. తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడు చక్రపాణి గుంభనంగా. ఈ కథ జనవరి 28, 2010 సంవత్సరంలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. శ్రీ వెంకటేశ్వరరావు గారు రచయితగా ఇప్పటివరకు 250కి పైగా కథలు, 18 నవలలు, 50కి పైగా కవితలు వివిధ దిన వార మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. పలుమార్లు బహుమతులు అందుకున్న కథలు, నవలలు ఒకెత్తైతే, నవ్య వారపత్రికలో విజయ విలాసం,
బంధాలు అనుబంధాలు వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలతో పాటు పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి. ముఖ్యంగా బంధాలు అనుబంధాలు పుస్తకానికి కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందు మాట రాసి ఆవిష్కరించి ఆశీర్వదించడం వీరి జీవితంలో మరచిపోలేని సంఘటనగా చెప్తారు. అదివో అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంపుటాలు, విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన ఎంఎస్కో వీటికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామోజీరావు గార్ల ప్రశంసాపత్రాలు పొందారు. ప్రస్తుతం కథలు సీరియల్స్తో పాటు ఈనాడు దినపత్రికలో అంతర్యామి ఆర్టికల్స్ మరియు ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీస్, తెలుగు తమిళ భాషల్లో మేఘ సందేశం టీవీ సీరియల్స్కి డైలాగ్స్, అలాగే లిటిల్ లీడర్ షార్ట్ ఫిల్మ్కి కథా మాటలు వ్రాస్తున్నారు. కవిత అయినా కథ అయినా నవలైనా సందేశాత్మకంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న తపనతో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరరావు గారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.